హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఈ వీడియోలో మేము మీకు మా టెర్రస్ గార్డెన్ని పరిచయం చేయాలనుకుంటున్నాం. సో ఈ ఫ్లోర్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్. సో ఈ ఫ్లోర్లో మ్యాక్సిమం అంతా ఫ్లవరింగ్ ప్లాంట్సే ఎక్కువగా ఉంటాయి. కొన్ని అక్కడక్కడ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, కానీ వెజిటేబుల్స్ అయితే ఈ ఫ్లోర్లో మేము ప్లాంట్ చేయలేదు. యాక్చువల్గా పోయిన సమ్మర్లో అయితే అన్ని మొక్కలు మ్యాక్సిమం అన్నీ చచ్చిపోయాయి, కొన్ని వాడిపోయాయి కూడా. సో రీసెంట్గానే అమ్మ నర్సరీకి వెళ్ళి అన్ని ప్లాంట్స్ని పట్టుకొచ్చింది, వాటిల్ని ప్లాంట్ చేస్తూ ఉంది. కొన్ని పాత మొక్కలని కూడా రీపాట్ చేస్తూ ఉంది. సో ఈ ఫ్లోర్ అయితే ఇంకా ఇన్కంప్లీట్గానే ఉంది. సో ఇది ఇన్కంప్లీట్గా ఉంది కాబట్టి ఈ ఫ్లోర్ని మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. ఇప్పుడైతే మనము టాప్ ఫ్లోర్లో ఉన్న టెర్రస్ గార్డెన్ని చూసేద్దాం రండి. ఇది ప్రూనింగ్ చేసిన తర్వాత ఇప్పుడిప్పుడే మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి. ఇది సంవత్సరంన్నర అవుతుంది డ్రాగన్ ఫ్రూట్ పెట్టి. ఫస్ట్ టైం బ్లూమింగ్ వస్తుంది. ఫస్ట్ బర్డ్ ఇది. కలర్ తెలియదు ఏ కలరు. ఇవి కీసర నుండి నర్సరీలో తెచ్చిన నార్లు. నెల అవుతుంది, దాదాపు నెలకి ఇలా పెరిగి ఇప్పుడిప్పుడే పిందెలు స్టార్ట్ అవుతున్నాయి. ఇది బీరపాదు. దాదాపు ఒక నెల అవుతుంది విత్తనం వేసి. ఇప్పుడిప్పుడే కాయలు స్టార్ట్ అవుతున్నాయి, చిన్న పిందెలు వస్తున్నాయి. నాకు తెలిసి ఇది గుత్తి బీర అనుకుంటా. ఇవి బెండ విత్తనాలు వేసి ఒక 15 days అలా అవుతుంది. ఇది కాకరపాదు. ఇవి కూడా 1 month, దాదాపు 1 month అవుతుంది వేసి. ఇప్పుడే పిందెలు పువ్వులు స్టార్ట్ అవుతున్నాయి. ఇవి సొరపాదులు. ఇవి కూడా అంతే, దాదాపు అన్ని విత్తనాలు ఒకేసారి పెట్టాను. 1 month అలా అవుతుంది. ఈ బంతి నారు మాత్రం నాకు బాగా అలవాటు. ప్రతి దాంట్లో ఒక్కొక్క మొక్క పెడతాను. నారు తీసుకొని వస్తాను ప్రతిసారి. కాకపోతే డైరెక్ట్గా వేసేదాన్ని, కానీ ఇవే పెరిగిపోయి వాటికి బలం రావట్లేదని ఈసారి కొత్తగా సపరేట్ డబ్బాలో పెట్టి అందులో పెట్టాను. ఇవి లాస్ట్ టైం నుంచి ఉన్నాయి గోర్చిక్కుడు. ఇవి ఒక 20 days అవుతుంది బెండ వేసి. అది ఆల్ టైమ్ మ్యాంగో. మునగ పూత స్టార్ట్ అయింది. ఇవన్నీ కీసర నుంచి తీసుకొచ్చిన టమాటా నార్లు అండి. ఇవి కూడా దాదాపు ఒక 1 month అలా అవుతుంది పెట్టి. యాక్చువల్గా నారు తెచ్చినప్పుడు నాటేటప్పుడు అంతా వీడియో తీసాం, కానీ అది వీడియో మిస్ అయింది, అందుకే మీకు చూపించలేకపోతున్నాము. వన్ మంత్కే మొగ్గలు కాపు స్టార్ట్ అయింది. ఈ బెండ కూడా నర్సరీ నుంచి తీసుకొచ్చిన నారేనండి. ఇప్పుడే ఇలా పూత స్టార్ట్ అవుతుంది. ఈ వంగనారు కూడా నర్సరీ నుంచి తీసుకొచ్చింది. దొండపాదు 2 years నుంచి ఉంది నా దగ్గర. ప్రూనింగ్ చేస్తూ ఉంటాను, మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. ఇవాళే కోసేసాను కాయలు, అక్కడక్కడ మిగిలిపోయినాయి ఒకటి.
ఇలా ప్రతి దాంట్లో ఒక డబ్బాలో పెట్టి పెట్టాను, లేదంటే ముందంతా అందులోనే డైరెక్ట్గా పెట్టేసేదాన్ని. కానీ కావాల్సిన మొక్కకి బలం లేకుండా బంతి మొక్కలే బలం అంతా తీసుకుంటున్నాయి. అందుకే ఈసారి ఇలా డబ్బాలో పెట్టాను. ఈ వంకాయ మొక్కలన్నీ 1.5 year నుంచి ఉన్నాయి. ఇది రెండవసారి ప్రూనింగ్ చేశాక మళ్ళీ పూత వచ్చింది, కాయలు స్టార్ట్ అవుతున్నాయి. ఇదంతా సేమ్ దాంతో టమాటా నారే, ఇవన్నీ ఒక్కసారి తెచ్చిన నార్లు. ఇంకా చూడండి, ఇలా ప్రతి దాంట్లో ఒక మొక్క పెట్టాను. ఇది కీర 10 గింజల వరకు వేస్తే 4 వచ్చాయండి. ఇవి మాత్రం వేసినవన్నీ వచ్చేసినట్టున్నాయి. దోస వీటిల్లో బీన్స్, చిక్కుడు ఇవన్నీ అదే ఉన్నాయి. లైన్ అంతా తీగ చిక్కుడు, తీగ బీన్స్, ఈ లైన్ అవే ఉన్నాయి. ఇది కూడా దొండ తీగనే, నాటు వెరైటీ. ఇవి 1 year పచ్చిమిర్చి అండి, 1 year మొక్కలు ఇవి. మళ్ళీ పువ్వు స్టార్ట్ అయింది. ఇవన్నీ 1 month మొక్కలేనండి. నా దగ్గర ఉన్న కాయనే విత్తనం వేసి వచ్చిన నారుని పెట్టిన మొక్కలు ఇవన్నీ. ఇవి గోర్చిక్కుడు, ఇవి కూడా అంతే, అన్నీ దాదాపు 1 month అవుతుంది వేసి విత్తనాలు. ఇది ముల్లంగి. ఇవి ఆకుకూరల విత్తనాలు వేసాను, ఇంకా రాలేదు. కొంచెం ఏదో తెగులులాగా వస్తే ప్రూనింగ్ చేశాను, చిగుర్లు వస్తున్నాయి. ఇవి సపోటాలు మాత్రం ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇది 2 years మొక్క. సీతాఫల్ పువ్వు స్టార్ట్ అయింది. ఒక కాయ ఇలా ఇదండి, అన్ని పువ్వే, చెట్టు నిండా పువ్వు ఉంది. ఇంత చిన్నదాన్ని నేను ఎప్పుడు కాయలు అవి స్టార్ట్ అవుతుంది. చెట్టు నిండా పూతనే ఉంది. ఇది కూడా 1.5 year అలా అవుతుంది మొక్క. గోంగూర, ఇవన్నీ పసుపు. ఇవి కూడా కిసర నుంచి తెచ్చిన నారే అండి. క్యాబేజీ అలా 4 మూలలు 4 పెట్టి మధ్యలో డైరెక్ట్గా బంతి మొక్క వేసేసాను. ఇవి కూడా క్యాబేజీ 2. ఇటు క్యాలీఫ్లవర్ పెట్టాను, పోయింది ఒకటి, అందుకే టమాటా వేసాను ఇటు. ఇది క్యాలీఫ్లవర్, మధ్యలో బంతి మొక్క. ఇది స్వీట్ పొటాటో అండి. ఒక చిన్న దుంప వేసాను, తీసుకొచ్చి చూద్దామని ఫస్ట్ టైం, కానీ తీగ బాగానే వచ్చింది. ఇవి క్యాలీఫ్లవర్ 4 sides వేసాను, కానీ ఇక్కడ పోయినట్టుంది ఒకటి. గోర్చిక్కుడు వచ్చింది. 4 sides 4 వేసాను, మధ్యలో బంతి మొక్క డైరెక్ట్గా వేసేసి. ఇది సంపెంగ అండి, సింహాచలం సంపెంగ.
ఇవి చిన్న చిన్న పాట్స్లోనే పెట్టాను. వాటర్ లిల్లీస్, ఒకటి లోటస్ పెట్టాను, చూద్దాం ఎలా వస్తుందని. కానీ ఆకులు అయితే బాగానే వచ్చినాయి. ఒక 2-3 పూలు కూడా పూసినాయి చిన్న చిన్నగా, చిన్న టబ్బులేనండి. ఇలా చిన్న చిన్న వాటిల్లో పెట్టాను. 4 కలర్స్ వేసాను. ఈ విత్తనాలు వస్తాయండి ఇందులో, ఇవి విత్తనాలు తయారవుతాయి. దీనికేమో ఆకుపైనే మొక్క వస్తుంది, దీన్ని వివిపైరస్ అంటారు. ఇది కొత్త మొక్క స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. దాన్ని మనం సపరేట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. సో ఇదండి మా తోట. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. కంప్లీట్ తోట అంతా మేము ఆర్గానికల్గానే పెంచుతున్నాము, ఎలాంటి కెమికల్స్ అయితే వాడట్లేదు. ఎలాంటి ఆర్గానిక్ మాన్యూర్ వాడుతున్నాము, వీటిని ఎలా కేర్ చేస్తున్నాము అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.